purpose is only bail. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడంతా ఎర్ర బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇదే ఒరవడ కొనసాగితే మీకు కూడా సేఫ్టీ ఉండదు కదా. రేపు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా. మీరు విత్తులు నాటుతున్నారు ఈవేళ. మీరు ఇలాంటి విధానాలకి ఇలాంటి కక్ష సాధింపులకి మీరు విత్తనాలు వేస్తున్నారు. ఫ్యూచర్ ఏమవుతుంది అంటున్నాడు ఆయన. నా కేసులో మా యువ నాయకుడు లోకేష్ గారి రెడ్ బుక్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ రెడ్ బుక్లో కూడా ఇదే పేర్లు ఉండొచ్చు, ఎందుకంటే అతి దుర్మార్గులు ఇల్లే కాబట్టి ఈ పేర్లు కూడా ఉండొచ్చు. బట్ ఆ రెడ్ బుక్కి దీనికి సంబంధం లేదు. ఎంత దారుణంగా ఒక మనిషిని చంపటానికి ప్రయత్నించి దారుణంగా ఘోరంగా హింసించి రకరకాల కామెంట్లు చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఏది ఇలాగ కావాలని హెరాస్ చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే నీచులు ఈ భూమండలంలో ప్రస్తుతానికైతే లేరనే నా భావన. అంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారితే ఇలాగే ఉంటుంది అనే హెచ్చరిక కూడా చేస్తున్నాడు సుధాకర్ రెడ్డి గారు. భవిష్యత్తులో సుధాకర్ రెడ్డి లాయర్గా ఉన్నంతకాలం అలాంటి ప్రభుత్వాలు వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయాడు. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే కక్షలు ఉండవు. మా ప్రభుత్వంలోనే ఎటువంటి కక్షలు ఉండవు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం శిక్షించకపోతే చట్టాల మీద ప్రజలకు గౌరవం ఉండదు. కాబట్టి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు సపోజ్ నేను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్లో మరి అక్కడ అన్నీ మెడికల్ హాస్పిటల్ రిపోర్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. సో అందులో విషయం ఉందన్న సంగతి తెలుసు కాబట్టి ఎఫ్ఐఆర్ లీగల్ ఒపీనియన్ అన్నీ కూడా తీసుకుని మరి నెల రోజులు దాన్ని పరిశీలించి పరీక్షించి పరిశోధించి ఇది ఎఫ్ఐఆర్ కట్టే అర్హత ఉందని బహుశా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ కట్టారు. మరి దానికి వీళ్ళు కంగారు పడిపోయి మరి ఇలాగా వామో వాయో అని చెప్పి ఎవరిని నోటు కూర్చున్నట్టు ఆడు. కనీసం మరి ఇలాంటప్పుడు మరి ఏదో కాస్త జ్ఞానం ఉన్న ఏజీ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళతోటైనా ఏదో రిక్వెస్ట్ చేసి అబద్ధాన్నైనా అందంగా చెప్పగలిగిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇలాగా నోటుకొచ్చినట్టు రిఫ్రాఫ్గా మాట్లాడేసి మరి ఇలాగా సుధా లాంటి వాళ్ళని అనామకుల్ని అక్షర జ్ఞానం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే మరి ఎలా ఉంటుంది. అసలు 307 పెట్టారు. 307 అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకు 307 అంటే తెలుసా? ఆయన అనేది మీ ఫ్రెండ్ సుధా అంటాడు పాపం. 307 అంటే సుధాకి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు కూడా పెట్టారు అక్కడ అంగాళ్ళులో. ఆయన మాటల వలన ప్రజలు రెచ్చిపోయి 4 బెడ్డ మొక్కలు వేశారట. ఎవరికి ఏం కాలేదు కానీ మరి 307 కేసు పెట్టారు. ఇక్కడ చెత్తకొట్టేసి గుండెల మీద కూర్చుని హార్ట్ పేషెంట్ గుండెల మీద కూర్చుని మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తే 307 అవదా? జగన్మోహన్ రెడ్డికి హలో వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ సింగనగరంలో ఓ చిన్న చిరు రాయి, ఆ చిరురాయి జగన్మోహన్ రెడ్డి బుగ్గను తాకి ఇంకొక కన్నును తాకి అదృశ్యమైపోయిన ఆ రాయి కేసులో అటెంప్ట్